ఫ్రెండ్స్ టెక్నోస్ 2203 అందరికి స్వాగతం. డేట్ వచ్చేసరికి జూలై 9, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి నుబియా నుంచి. నుబియా చెప్పేదాని ప్రకారం అయితే ఇంతవరకు ప్రపంచం ఏఐ ఫోన్స్ చూడలేదు. ఇప్పుడు మీరు చూస్తుంది ఏఐ ఫోన్స్ అని వస్తున్నాయి కదా, జస్ట్ అవి ఏఐ ఫీచర్స్తో వస్తున్నాయి. కంప్లీట్గా ఏఐ ఫోన్స్ ఇంకా మీరు చూడలేదు, ఏజెంటిక్ ఫీచర్స్ తోటి. సో అది నుబియా చూపించబోతుంది మీకు అన్నట్లు చెప్తున్నారు. వీళ్ళు ఆల్రెడీ ఒక ఫోన్ అయితే తీసుకొని వచ్చారు, నుబియా M153 అని చెప్పేసి. అది తీసుకొచ్చిన తర్వాత అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది చైనాలో. చాలా మంది దీన్ని ఇష్టపడ్డారు. దీనిలో ఏజెంటిక్ ఫీచర్స్ ఉంటాయి అనమాట. అంటే మనం ఏదన్నా టికెట్ బుక్ చేయాలి, సినిమా టికెట్ బుక్ మై షోలో, అదే బుక్ చేసేస్తుంది. మీరేం చేయాల్సిన అవసరం లేదు, దానికి కమాండ్ ఇస్తే చాలు. ఏమైనా ఫుడ్ ఆర్డర్ పెట్టాలనుకుంటున్నారు స్విగ్గీలో, జొమాటోలో, అది కూడా అదే పని చేస్తుంది. మీరు జస్ట్ దానికి చెప్తే చాలు, అన్ని అదే చూసుకుంటుంది. మిమ్మల్ని పేమెంట్ పేజ్కి తీసుకెళ్ళిపోతుంది. సో ఇట్లా ఏజెంటిక్ ఫీచర్స్ అనమాట ఇవన్నీ. ఫోన్ కంప్లీట్ గా మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక కమాండ్ ఇస్తే అదే మొత్తం కంప్లీట్ గా చేసుకుంటది. ఏజెంటిక్ ఫీచర్. సో ఇప్పుడు వీళ్ళు మేజర్ దీని మీద వర్క్ చేశారు, ఒక ఫోన్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకా బెటర్గా దీని వర్క్ చేస్తున్నట్లున్నారు. సో ఇది ప్రపంచానికి మేము చూపిస్తాం ఏ ఫోన్ అంటే ఏందో అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ఫోన్ వీళ్ళు జూలై 17వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో షాంఘైలో ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది. మేబీ ఆ ఈవెంట్ లో ఈ ఫోన్ వీళ్ళు షోకేస్ తీసుకురావచ్చు, డిస్ప్లేకి తీసుకొని రావచ్చు. మరి చూద్దాం ఎలా ఉంటుంది ఈ ఫోన్. మోటో నుంచి మోటోలా S70 Max ని టీచ్ చేస్తూ ఉంది. మోటోలా సిగ్నేచర్ వచ్చింది కదా, దానికంటే కొద్దిగా తక్కువ ప్రైస్ లో దీన్ని తీసుకొని రావచ్చు. అండ్ ఇది OnePlus 15R కానివ్వండి, iQOO 15R కానివ్వండి, వాటి కాంపిటీటర్ అని చెప్పొచ్చు. సేమ్ ప్రాసెసర్ ఉంటుంది దీనిలో కూడా, 8 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది, క్వాల్కామ్ ప్రాసెసర్. కాకపోతే టెలిఫోటో లెన్స్ అయితే ఉండవు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉండొచ్చు. ఇంకొకటి ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ బ్యాటరీ కెపాసిటీ పెంచుతారు, 8000 mAh బ్యాటరీ వరకు ఉంటుంది. మోటోలా సిగ్నేచర్ చూస్తే బ్యాటరీ కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది, 5300 సంథింగ్ ఎంతో ఉంటుంది. దీనిలో బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ పెట్టి తీసుకొస్తున్నారు, 8000 mAh. ఇది జూలై మిడిల్ లో మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు మోటోలా నుంచి. మోటోలా S70 Max. ఇష్యూస్కి వెళ్లే ముందు డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే LG 27 ఇంచ్ ఫుల్ HD IPS మానిటర్. దీని మీద ICICI కార్డ్స్ మీద 950 రూపీస్ ఇంకా డిస్కౌంట్ వస్తుంది. ప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 8549 రూపాయలకి LG 27 ఇంచ్ మానిటర్ అయితే వస్తుంది. సామ్సంగ్ 4K టీవీ 43 ఇంచ్ 4K క్రిస్టల్ టీవీ. దీని మీద 4800 రూపాయలు ICICI కార్డ్ మీద డిస్కౌంట్ వస్తుంది. 23199 రూపాయలకి డీల్ ప్రైస్ కి వస్తుంది. ఒకవేళ డీల్స్ మీరు చెక్ చేయాలనుకుంటే ప్రొడక్ట్ ట్యాక్స్ లో ఉంటే ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ ఆల్రెడీ CXMT ర్యామ్ ని టెస్ట్ చేస్తూ ఉంది. CXMT చైనా కంపెనీ, వీళ్ళు కూడా ర్యామ్ తయారు చేస్తూ ఉంటారు. గూగుల్ కూడా వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంది. ఇప్పుడు కాకపోతే ఇది బ్లాక్ లిస్టెడ్ కంపెనీ, చైనా కంపెనీస్ అన్నిటిని బ్లాక్ చేసేసింది అమెరికా. ఇది కూడా బ్లాక్ లిస్ట్ లోనే ఉంది CXMT. ఇప్పుడు అమెరికా ఒకవేళ అలో చేయకపోతే వీళ్ళ ప్లాన్ ఏంటంటే అమెరికాలో అమ్మే ఫోన్స్ వరకు మైక్రాన్ కానీ, సామ్సంగ్ కానీ, XKNIS కానీ వీళ్ళ దగ్గర నుంచి ర్యామ్స్ తీసుకొని మిగతా కంట్రీస్ కి అయితే వీళ్ళు షిప్ చేస్తారో వాటికి CXMT ర్యామ్స్ యూజ్ చేసేలా కూడా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. మోస్ట్లీ ప్రో మోడల్స్ లో దీన్ని యూజ్ చేయకపోవచ్చు. బేస్ మోడల్స్ ఉంటాయి కదా, iPhone 18 కానీ 18e కానీ, వీటిలో ఈ ర్యామ్స్ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ ఏకంగా ఎన్విడియా వెనక్కి నెట్టేసింది Q2 2026 మార్కెట్ షేర్ పరంగా. ఎన్విడియా మార్కెట్ షేర్ చూసుకుంటే 53.5 బిలియన్ వరకు ఉంటే, సామ్సంగ్ వచ్చేసరికి రికార్డ్ 58.6 బిలియన్ మార్కెట్ షేర్ అయితే అచీవ్ చేయగలిగింది Q2 2026 లో. వీళ్ళ కంపెనీ స్టార్ట్ చేసి 40 years లో ఎప్పుడు ఇంత రెవెన్యూ అయితే వీళ్ళు గ్రోత్ చూడలేదు ఒక సింగిల్ క్వార్టర్ లో. ఇది ఫస్ట్ టైం 19x మార్కెట్ షేర్ లో గ్రోత్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ కి. అండ్ మెయిన్ ర్యామ్ స్టోరేజ్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది. వీళ్ళు ర్యామ్ సప్లై చేస్తుంటారు అందరికి, HBMs కూడా తయారు చేస్తుంటారు. వేరే కంపెనీస్ కి హై బ్యాండ్ విత్ మెమరీస్ కూడా ఇస్తూ ఉంటారు. దాంతోపాటు SSDs తయారు చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఫ్లాష్ స్టోరేజ్ కూడా వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. అన్నీ ఉంటాయి సామ్సంగ్. మీరు చూసుకుంటే మెమరీ కార్డుల దగ్గర నుంచి, పెన్ డ్రైవ్స్ దగ్గర నుంచి, SSDలు అన్ని వీళ్ళు తయారు చేస్తారు స్టోరేజ్ పరంగా. అందుకే వీళ్ళకి విపరీతమైన లాభాలు అయితే వచ్చినాయి. మళ్ళీ అందరికీ డౌట్ వస్తుంది, సామ్సంగ్ ఫోన్స్ మరి తగ్గించి తీసుకొని రావచ్చు కదా, ఎంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పేసి. ఏదో సామెత ఉంటుంది కదా, తమ్ముడే ప్యాకాటే అని చెప్పేసి. సో అలాగే అనమాట. సో వీళ్ళు ప్రైస్ తగ్గిస్తే మిగతా వాళ్ళందరూ అదే ప్రైస్కి వచ్చి వీళ్ళని అడుగుతారు, మొత్తం మార్కెట్ అంతా డిస్టర్బ్ అవుతుంది. సో అందుకే తగ్గించరు. నెక్స్ట్ BSNL శాటిలైట్ ఫోన్ ఒకటి తయారు చేసింది. దీన్ని ప్రైస్ చూసుకుంటే 1,34,000 రూపాయలు పెట్టింది. ఇది కొనుక్కోవాలనుకుంటే ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వట్లేదు. కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం, వీళ్ళ అన్ని ప్రూఫ్స్ అన్ని తీసుకుని తర్వాత ఇస్తున్నారు. సో ఎవరైతే ఎక్కువ మొబైల్ సిగ్నల్స్ ఉండవు కదా, మనం ట్రెక్కింగ్ కి, అడవుల్లోకి ఇట్లా ఎలాగో క్యాంపింగ్ చేయడానికి ఎట్లా వెళ్తుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి ఫోన్స్ అయితే ఉపయోగపడుతుంటాయి. చాలా మంది శాటిలైట్ ఫోన్స్ అంటే ఇంకా ట్రాక్ చేయలేము అనుకుంటుంటారు. వీటిని గవర్నమెంట్ కావాలనుకుంటే ట్రాక్ కూడా చేయొచ్చు. ఇది కొనగానే సరిపోదు, నెలకి 5,000 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయించాల్సి ఉంటుంది. సంవత్సరానికి దగ్గర 65,000 రూపాయల దాకా ఖర్చు అయ్యింది ఫోన్ మెయింటైన్ చేయాలంటే. నార్మల్ ఫోన్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనం శాటిలైట్ త్రూ ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు, SMS పంపించుకోవచ్చు. అంటే ఎక్కడ రిమోట్ లొకేషన్ ఉన్నా కానీ, అసలు మొబైల్ సిగ్నల్స్ ఉండని ప్లేస్కి మీరు వెళ్ళినా కానీ అక్కడ కూడా శాటిలైట్ ఫోన్స్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. అది డిఫరెన్స్ నార్మల్ దానికి దీనికి. నెక్స్ట్ మనకి FI అనే కంపెనీ స్టార్లింక్ తో పార్ట్నర్షిప్ తీసుకుంది. దేనికోసం అంటే ఇప్పుడు చాలా మంది వాళ్ళు పెట్స్ తీసుకెళ్తుంటారు, డాగ్స్ కానీ, క్యాట్స్ కానీ, ఇట్లాంటివి. వాళ్ళు ఎక్కడికైనా అడ్వెంచర్స్ చేయడానికి వెళ్తున్నప్పుడు అడవుల్లోకి అట్లాంటి చోట్ల కూడా తీసుకెళ్లిపోతూ ఉంటారు. ఏదైనా చూసినాయి అనుకోండి, ఇప్పుడు డాగ్ ఏదైనా చూసింది అనుకోండి, దాని వెనక పరిగెడుతూనే ఉంటది, మన కంట్రోల్లో ఉండదు, వెళ్ళిపోతూనే ఉంటది. సో అట్లా చాలా డాగ్స్ మిస్ అయిపోతున్నాయి అంట.
అందుకని చెప్పేసి వీళ్ళు స్టార్లింక్తో పార్ట్నర్షిప్ తీసుకొని ఎఫ్ఐ అనే వాళ్ళు ఒక బ్యాండ్ తయారు చేస్తారు. ఇది పెట్టి మెడలో వేయాలి. ఆ పెట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ మనం దాన్ని ట్రాక్ చేయొచ్చు. మనం మొబైల్కి సిగ్నల్స్ వాటికి సంబంధం లేదు. సో ఇది సపరేట్ అనమాట. సో ఈ శాటిలైట్ స్టార్లింక్ అంటే శాటిలైట్ ఇంటర్నెట్. దీన్ని యూస్ చేసుకొని మనం డాగ్ని ఎక్కడికి వెళ్ళినా కానీ తప్పిపోతే ట్రాక్ చేయొచ్చు. దీని బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి 2 days వరకు అయితే ఉంటుంది. ఓన్లీ లొకేషనే కాదు, మన డాగ్ స్లీప్ యాక్టివిటీ ఎలా ఉంది, స్టెప్స్ కౌంట్ అవన్నీ మనం చెక్ చేయొచ్చు. కాకపోతే హార్ట్ బీట్ ఇట్లాంటివి అయితే ఇది మెజర్ చేయలేదు. దీని కాస్ట్ వచ్చేసరికి $300 వరకు పెట్టారు. దగ్గర దగ్గర $28,000 దాకా. రీసెంట్గా నథింగ్ ఒక ఫోన్ లాంచ్ చేసింది, నథింగ్ ఫోన్ 4B అని చెప్పేసి. ఈ ఫోన్లో ఒక స్పెషల్ ఎడిషన్ ఉంటుంది, RCB ఎడిషన్ అని చెప్పేసి. సో ఈ ఫోన్ని సేల్కి తీసుకొచ్చారు, బెంగళూరు వాళ్ళ స్టోర్లో సేల్కి తీసుకొని వచ్చారు. అండ్ చాలా మంది స్టోర్కి అయితే వచ్చారు ఈ ఫోన్ తీసుకోవడానికి. అది అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోయింది. లిమిటెడ్ యూనిట్స్ అమ్మారు, 100 సంథింగ్ ఎంతో అమ్మారు లిమిటెడ్ యూనిట్స్. ఫోన్ ఎవరు తీసుకున్నారో వాళ్ళకి చిన్న బ్యాట్ కూడా ఇచ్చారు. దాని మీద RCB ప్లేయర్స్ కొంతమంది సైన్స్ కూడా ఉన్నాయి. అవి వాళ్ళ సైన్ పెట్టినవి కాదు, జస్ట్ ప్రింట్ చేశారు అంత వాళ్ళ సైన్ మార్క్స్ జస్ట్ బ్యాట్ మీద. అండ్ ఇది కూడా వాళ్ళకి గిఫ్ట్గా అయితే ఇచ్చారు. ఇవి సెట్ తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళు కొనింది వచ్చేసరికి అక్కడ 30,000 ఉంటుంది, సేమ్ ప్రైస్ కి అమ్మారు. అండ్ వీళ్ళు తీసుకొచ్చి OLX లో దీన్ని 70,000 నుంచి 80,000 మధ్యలో అయితే అమ్ముతున్నారు. అండ్ దీన్ని కొంతమంది నథింగ్ వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్లారు. నెక్స్ట్ టైం నుంచి ఇట్లాంటివి జరగకుండా చూసుకుంటా అన్నట్లుగా చెప్తున్నారు. జస్ట్ అది ఏం ఉండదు, మీరు ఆవేశపడడం తప్పితే ఆ బ్యాక్ ప్యానల్ రెడ్ కలర్ లో ఉంటది, ఒక RCB లోగో అయితే వేస్తారు. అంతకు మించి మీకు ఆ లోపల అంతా సేమ్ ఉంటది. మీరు నార్మల్ ఫోన్ కి వెళ్ళిన దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఉండదు, కలర్ మాత్రమే డిఫరెన్స్. దానికోసం మీరు ఆవేశపడిపోయి 70,000-80,000 పెట్టేసి మీరు OLX ఇట్లా అనుకోవడం అనేది పిచ్చి పని అవుతుంది. అభిమానం ఉండొచ్చు కానీ పిచ్చి ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ చూసుకుంటే డెవిల్ గేమింగ్ అడుగుతున్నారు, కెమెరా ఫోన్ కావాలి, X300 Ultra తీసుకోవాలా, Xiaomi 17 Ultra తీసుకోవాలి, లేకపోతే ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. ఈ రెండు ఫోన్స్ లో అయితే మాత్రం కొద్దిగా బెటర్. మీరు ఇంకా 300mm టెలికన్వర్టర్ కిట్ ఇవన్నీ తీసుకోవాలి అనుకుంటే, బెటర్ గా మీరు ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మాత్రం వీటన్నిటిలో వివో బెటర్. వివో X300 Ultra మీకు ఫోటోగ్రఫీ పరంగా బాగుంటుంది, వీడియోగ్రఫీలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చేస్తారు, చాలా ఫీచర్స్ యాడ్ చేస్తారు. కంప్లీట్ డీటెయిల్ కావాలనుకుంటే ఒకసారి మీరు X300 Ultra వీడియో చూడండి మంది. సో కొంచెం అన్ని చూసుకుంటే మాత్రం X300 Ultra బెటర్ ఆప్షన్. ఢిల్లీ గురుగ్రామ్ లో శానిటేషన్ వర్కర్స్ ఉంటారు కదా, నార్మల్ గా క్లీన్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఫొటోస్ అప్లోడ్ చేయాలన్నమాట, మున్సిపాలిటీ వాళ్ళకి ఫొటోస్ అప్లోడ్ చేయాలి క్లీన్ చేస్తున్న ప్లేస్ ని. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్లేస్ ని క్లీన్ చేయకుండా ఏ సహాయంతో ఫోటో తీసేసి ఆ చెత్తను రిమూవ్ చేసేసి ఆ ఫోటోని వీళ్ళకి పంపిస్తున్నారు. కాకపోతే ఎప్పుడప్పుడు మిస్టేక్ చేస్తుంటది కదా. సో ఇక్కడ ఫోటో చూడండి, చెత్త ఉన్న ఫోటోలో చెట్లు ఏం లేవు. ఏం చేసిందంటే చెత్త తీసేసి ఇంకా దాన్ని ఎలివేట్ చేద్దామని చెప్పేసి కొన్ని మొక్కలు కూడా అక్కడ నాటి చెట్లని ఉత్పత్తి చేసింది అనమాట ఏఐలో. సో వాళ్ళు ఫోటో చూసినట్టు ఎవరికైనా అర్థమైపోయింది కదా. నార్మల్గా బిఫోర్ ఆఫ్టర్ ఫోటోలో చూస్తే బిఫోర్ చెత్త ఉన్న దగ్గర ఏమో చెట్లు ఏం లేవు, చెత్త తీసేసిన ఫోటోలో ఏమో చెట్లు ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు అక్కడికి వెళ్ళి లొకేషన్కి వెళ్ళి అక్కడ మొత్తం వాళ్ళు తనిఖీ చేశారు. చేస్తే అప్పుడు దొరికారనమాట దొంగలు. వీళ్ళందరినీ సస్పెండ్ చేశారు. ముంబై నుంచి నాగ్పూర్ వెళ్ళే నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ లో మొత్తం హనీమూన్ సెటప్ చేశారనమాట. ఒక మొత్తం బ్లాక్ బుక్ చేసేసుకొని ఒక AC బ్లాక్, దాన్ని పూలతో పళ్ళతో మొత్తం డెకరేషన్ చేశారు. అండ్ దీనికి పేరు కూడా పెట్టారు, హనీమూన్ ఆన్ వీల్స్ అంట. మొత్తం 20 గంటల జర్నీ దాన్ని. సో దానిలో వీళ్ళు మొత్తం డెకరేషన్ చేసి మరీ పెట్టారు. ఇది ఇంటర్నెట్లో బాగా వైరల్ అయింది. డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ఎవరైతే ఆ TTE ఉంటారో అతన్ని సస్పెండ్ చేశారు. అండ్ ఎవరైతే టికెట్ బుక్ చేసుకున్నారో ఆ క్యాబిన్లో వాళ్ళని కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అండ్ ఎవరైతే డెకరేషన్ చేశారో, ఎవరు దీనికి పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళందరినీ కనిపెడుతున్నారు, అందరినీ సస్పెండ్ చేస్తారు. నెక్స్ట్ మనకి రష్యా ఇంకో బాంబు పేల్చింది. డీజిల్ మేము వేరే కంట్రీస్కి ఇవ్వలేము. ప్రజెంట్ మా దగ్గరే కొద్ది కొరత నడుస్తుంది, ఎందుకంటే ఉక్రెయిన్ వాళ్ళు వీళ్ళ వారు ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది, రష్యా ఉక్రెయిన్ వారు. సో ఉక్రెయిన్ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ ఆయిల్ రీఫైనరీస్ ఉంటాయి, వాటి మీద అటాక్ చేశారు. సో మాకు ఇబ్బంది అవుతుంది, అందుకని చెప్పేసి ప్రజెంట్ మేము వేరే కంట్రీస్ సప్లై చేసే అంత లేదు మా దగ్గర అని చెప్పేసి వీళ్ళు కూడా చేతులు ఎత్తేస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఇరాన్ వాళ్ళు బ్లాక్ చేసేసారు, ఆయిల్ షిప్పులు రాకుండా. మళ్ళీ ఇది ఒకటి జరుగుతుంది. సో మొత్తం ఆయిల్ కొరత ప్రపంచవ్యాప్తంగా జరిగే పాసిబిలిటీ అయితే ఎక్కువ ఉంది. అండ్ వీళ్ళు ఏదైనా మాట్లాడుకొని అసలు వాళ్ళకు కూడా అదే ఆదాయం. ఇరాన్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఆ ఏరియాస్ అన్నిటికీ వాళ్ళు ఆయిల్ అమ్ముకుంటేనే వాళ్ళు బతకగలరు. సో వాళ్ళ ఆయిల్ అసలు బయటకే రానివ్వట్లేదు, నిల్వలు ఎక్కువైపోయినాయి, వాళ్ళు అమ్ముకోవట్లేదు, ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇటుపక్కే మన పెద్దన్న ఆగట్లేదు, ఆయన కూడా అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు ట్రంప్. అంతే మొత్తానికైతే మాత్రం అన్నీ ఎటు తిరిగినా కానీ ప్రపంచం అంతా డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట. ఎక్కడ ఒకటి జరిగింది, ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ మీద ప్రతి కంట్రీ మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఒక కంట్రీలో కొన్ని బాగా ఎక్కువ రిసోర్సెస్ ఉంటాయి, వాళ్ళు వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు, వాళ్ళ కంట్రీలోనే వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇట్లనే ప్రపంచం నడుస్తూ ఉంటుంది. ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ దెబ్బతినిందంటే ఇట్లనే అవుతుంది. ట్రంప్ అయితే నేను ఎప్పుడైనా చచ్చిపోవచ్చు అన్నట్లు అంటున్నాడు, ఎందుకంటే ఇరాన్ హిట్ లిస్ట్లో అయినా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాను, వాళ్ళు ఎప్పుడైనా నన్ను చంపేయచ్చు, నేను మంచివాడిని, వాళ్ళు పిచ్చోళ్ళు, వారు వద్దంటే ఆగట్లేదు అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. ట్రంప్ మెయిన్ ఏంటంటే న్యూక్లియర్ వెపన్ వాళ్ళకి రాకూడదు, న్యూక్లియర్ వెపన్ మీద వాళ్ళు
అసలు ఎలాంటి వర్క్ చేయకూడదు. అది ఆయన పట్టుబట్టుతుంది. వాళ్ళు మాత్రం ఒప్పుకోవట్లేదు. మేము న్యూక్లియర్ వెపన్ మీద మేము ఖచ్చితంగా మేము రీసెర్చ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇది ఒక్కదాని దగ్గర ఇప్పుడు వార్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. రీసెంట్గా మన ఛానల్ వచ్చిన వీడియో చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో ఉంటాయి, చెక్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కూడా సెలవు. బాయ్.